హాయ్ పీపుల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై చూద్దామా? ఓకే, ఫస్ట్గా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత మనము ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అవ్వాలి బాగా. ఆయిల్ హీట్ అవుతానే హీట్ అయిన తర్వాత మనము మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి ఆయిల్లో యాడ్ చేసుకొని అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవుతానే బాగుంటుంది. అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. అవి యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవుతానే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అవి బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. బాగా కలపాలి, అటు ఇటు బాగా కలిపితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై కాకుండానే చికెన్ యాడ్ చేస్తే టేస్ట్ బాగోదు. ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మనకు ఆనియన్స్ అనేది బాగా కుక్ అయినాయి. నెక్స్ట్ చికెన్ అనేది 2-5 మినిట్స్ బాగా వాటర్లో కడిగేసుకొని మనము చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? బాగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మనకి ఏదేదో డిసీజ్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకేనా? మంచిగా వాష్ చేసుకొని చికెన్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్లో బాగా అటు ఇటు మిక్స్ చేయండి. చికెన్ అనేది బాగా కలిపితేనే బాగుంటుంది. కలిపిన తర్వాత అవి ఒక 15 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. చికెన్లో వచ్చే వాటర్ కూడా పీల్చుకోవాలి. చికెన్ మొత్తం పీల్చేసుకున్న తర్వాత అవి బాగా కుక్ అవ్వనిచ్చి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. బాగా కుక్ అవ్వాలి. కుక్ అవ్వన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఆనియన్స్తో వేసుకుంటారు కొంతమంది. అలా వేసుకున్నారనుకోండి, అది చికెన్ అనేది మాడిపోతుంది, ఆనియన్ అనేది కూడా మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ మొత్తం మగ్గిన తర్వాత యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి. ఓకేనా? కారం ఎవరు స్పైసీనెస్ ఎలా తింటారో, తక్కువ తినేవారు తక్కువ క్వాంటిటీ, ఎక్కువ తినేవారు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఓకేనా? వేసుకోండి. చికెన్లో అది బాగా మిక్స్ చేయండి ఆ కారం అనేది. అలాగే కొంచెం కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సాల్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, మనం చికెన్ అలా కలుపుతూ ఉంటే చూడండి ఫ్రెండ్స్, చికెన్కి కారం అనేది ఎలా పట్టిందో. ఓకేనా? అలా మిక్స్ చేస్తుంటుంటే అయితే అసలు చూస్తూనే నోరూరుతుంది. తింటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, మొన్న సాటర్డే జరిగిన రక్షాబంధన్, మీ సిస్టర్కి మీరు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో మాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పైన ఆయిల్ కనిపిస్తుంది కదా. ఓకే, చికెన్ అనేది ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఒక్కసారి మీరు మా వీడియో చూశాక మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలు నవి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ బాయ్. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.